హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇప్పటి వరకు నేను ఎప్పుడు అయితే మన ఛానల్స్ లో నా ఇంట్రొడక్షన్ అనేది నేను చెప్పలేదు. షార్ట్ వీడియోలోనే ఫస్ట్ వీడియో అదే నేను పోస్ట్ చేసింది. సో ఈ వీడియోలో ఒక 2 minutes నా ఇంట్రో ఇద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. నా పేరు కిరణ్మయి. నేను పుట్టి పెరిగిందంతా కూడా విశాఖపట్నంలోనేనండి. నాకు 2 పిల్లలు. మా హస్బెండ్ పేరు శ్యామ్ ప్రశాంత్. నేను ఒక ఫౌజీ వైఫ్ ని. నా చిన్నతనం నుండి ఎప్పుడు కూడా వైజాగ్ దాటి ఎక్కడికి వెళ్ళను. నేను ఫౌజీ వైఫ్ గా ఇండియాలో ఉన్న చాలా ప్లేసెస్ వరకు కవర్ చేసుకుంటూ వచ్చేసాము. ఎప్పటి నుండో యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటూ ఎప్పటికప్పుడే ఇల్లు పిల్లలు అంటూ నా టైం అంతా అలా గడిపేశానన్నమాట. ఇక ఫైనల్ గా యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 months ఫినిష్ అవుతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక మీదట మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకి వస్తుంది మన కిరణ్స్ హోమ్ మేకర్ డైరీస్. సో ఇంకెందుకు ఆలస్యం, ఎవరైతే ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్లెస్సింగ్స్ ని మాకు అందజేయండి. ఇక ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మా పిల్లల స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయన్నమాట. అందరి పిల్లల స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి. సో స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి కదా అని చెప్పి షాపింగ్ అయితే బయలుదేరాం. మేము రీసెంట్ గా డార్జిలింగ్ నుంచి బెంగళూరు పోస్టింగ్ వచ్చాం కదా, అక్కడ స్కూల్ యూనిఫామ్స్ ఏవి కూడా ఇప్పుడు ఇక్కడ సెట్ అవ్వన్నమాట. సో అక్కడ లోగో మీద ఉండే పేరు, ఇక్కడ లోగో మీద ఉండే పేరులో కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. అయినా సైజెస్ లో కూడా డిఫరెన్స్ ఉంటాయి కదా. అలానే స్కూల్ టిఫిన్ బాక్సెస్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అన్ని ఇంకా పర్చేస్ చేయాలి. యూనిఫామ్స్ ఇంకా అన్ని కూడా పర్చేస్ చేయాలని చెప్పి మేము షాపింగ్ బయలుదేరితే ఇక్కడ మాకు పక్కనే ఒక ఆల్ మార్కెట్ అని చెప్పి ఒక షాపింగ్ మాల్ లో ఇది ఒక జోన్ ఉందన్నమాట. అన్ని దొరుకుతాయి A to Z అన్నమాట. సో ఇంకా నేనైతే టిఫిన్ బాక్సెస్ సర్చ్ చేసే పనిలో ఉంటున్నాను అనమాట. ఏం కొనాలి అని చెప్పి వెతుకుతూ ఉన్నాను. ఇంకా నా పనిలో నేను ఉంటే ఏమైందో మీరు చూడండి. నేను టిఫిన్ బాక్సెస్ స్టేషనరీ థింగ్స్ అన్ని చూస్తూ ఉంటే మా చిన్నోడు చూడండి ఏం చేస్తున్నాడో. వాడికి ఇప్పుడు డంబుల్స్ కావాలంట. డంబుల్స్ వెతుక్కోవడానికి వెళ్ళాడు, పర్చేస్ చేయమంటున్నాడు మమ్మల్ని. సో అలా కాదు నాన్న, ముందు టిఫిన్ బాక్స్ నీకు ఏది కావాలో చూడు అని అంటే ఫస్ట్ లో నేను బర్గర్ బాక్స్ తీసాను కదా. మా చిన్నోడికి బర్గర్ అంటే చాలా ఇష్టం అనమాట. అయితే వాడు తీసుకెళ్ళిన టిఫిన్ కి ఆ బాక్స్ అయితే సరిపోదు, అంటే చిన్న సైజులో ఉంది. ఇంకా అలానే బుక్స్ కవర్స్ కానీ పెన్సిల్ బాక్సెస్ కానీ అన్ని కూడా ఒకేసారి పర్చేస్ చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి నేను ఆ ఐడియాతో నేను సర్చ్ చేస్తూ ఉంటే ఇంకా వీడికి చిన్నోడికి తోడుగా వాళ్ళ డాడీ కూడా వెళ్లారనమాట. సో ఏంటి నాన్న ఇది ఎన్ని కేజెస్ అని చెప్పి చూస్తున్నారనమాట. వాడికి చిన్నోడికి హెల్ప్ఫుల్ గా కొందామా అని అన్నట్టుగా. ఇంక ఈ పెద్ద ఆయన అయితే బాల్స్ వెతుక్కుంటున్నాడు అనమాట. ఏ బాల్ బాగుంటుంది, బాస్కెట్ బాల్ గానీ ఫుట్బాల్ గానీ ఆడడానికి ఏ బాల్ బాగుంటుంది అని చెప్పి వీళ్ళు ఇవి చూస్తున్నారు. నేనేమో షాపింగ్ బయలుదేరింది ఒక పర్పస్ మీద, టిఫిన్ బాక్సెస్ అన్ని ఇంకా ఒక రోజు కొనేసుకుంటే ఆ టెన్షన్స్ మనకు ఉండవు కదా. అస్తమానం మనం ఎలా వెళ్తాం, అసలే బెంగళూరు క్లైమేట్ కూడా అసలు ఏం బాగాలేదనమాట. ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు, ఎప్పుడు గాలి వస్తుందో తెలీదు. సో వచ్చినప్పుడే అన్ని పర్చేస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పి నేను వస్తే ఇంకా ఆడవాళ్ళ మనసు ఓన్లీ వచ్చిన వాటినే కొనుక్కొని వెళ్తే మనం ఎందుకు ఆడవాళ్ళం అవుతాం. సో నేను ఇంక ఇంటికి కావాల్సిన క్రాకరీ ఐటమ్స్ అన్ని కూడా చూస్తున్నాను అనమాట. ఇంకున్నవి సరిపోవు అని అన్నట్టు కాస్త మళ్ళీ కప్స్ అని గానీ క్రాకరీస్ అని గానీ ఇంకా డెకోర్ ఐటమ్స్ అని గానీ అన్ని చూస్తున్నాను. ఎన్ని కప్స్ సాసెస్ సెట్స్ ఉన్నా కూడా ఇంకా కొత్తవి కావాలని అనిపిస్తూ ఉంటుంది కదా మన మనసుకి. ఫుట్ మ్యాట్స్ కానీ ఏమేమి కొందామా అని చెప్పి చూస్తున్నాం అనమాట. ఇంకా కొనింది తక్కువే, మేము వెళ్ళిన పని ఒకటైతే అసలు కొనింది చాలా తక్కువ. ఇంకా మా చిన్నోడైతే స్టార్ట్ చేశాడనమాట. నేను ఈ ప్లే జోన్ లో నేను ఆడుకోవాలి. నేనేమో వద్దు నాన్న, మనం వచ్చిన పని ఏంటి, మనం మీరు అడుగుతున్న పని ఏంటి, టైం వేస్ట్ అవుతుంది అని అంటే ఊరుకుంటారా? ఊరుకోరు. సో ఇంకప్పుడు వాళ్ళ డాడీ అన్నారు సరేలే కాసేపు ఆడుకొని వాళ్ళని అని చెప్పి అని అంటే ఇంకా మనం ఏమంటాం, మమ్మీస్మే విలన్స్ అవుతున్నాం. ఫాదర్స్ హీరోస్ అయిపోతున్నారు, మమ్మీస్ ఏమో విలన్స్ అయిపోతున్నాం పిల్లల ముందు. సో వాళ్ళు ఇక్కడ మాకు ఆ మాల్లోనే LED అని చెప్పి లైవ్ డెస్టినేషన్
LED లైవ్ ఎంటర్టైన్మెంట్ డెస్టినేషన్ అని చెప్పి ఉందన్నమాట. సో దానికి వెళ్ళాము. వెళ్తే స్టార్టింగ్ టికెట్ ప్రైసే 700 రూపీస్ అనమాట. ఇక్కడ 700 రూపీస్ లో వాడు ఇంత 700 బ్యాలెన్స్ అని ఇస్తాడు. 700 రూపీస్ తో మనకి ఇక్కడ ఉన్న గేమ్స్ అన్ని కూడా ఏవేమి వస్తాయో ఒక కార్డ్ ఇస్తారనమాట. ATM కార్డ్ లా ఉంటుంది. ఆ కార్డ్ లో బ్యాలెన్స్ ఉన్నంత వరకు ఆడుకోవచ్చు అనమాట. అయితే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 80 రూపీస్ ఉంటాయి, ఒక్కొక్క గేమ్ 150 రూపీస్ ఉంటుంది, ఒక్కొక్కటి 200 రూపీస్ ఉంటుంది. ఇద్దరు ఆడుకోవాలి కదా. సో అందుకోసం అని చెప్పి 700 రూపీస్ అయితే ఏం సరిపోతాయి అని చెప్పి ఇంకా అన్ని కవర్ చేయాలి కదా అని చెప్పి మేమేమనుకున్నాం అంటే 1000 రూపీస్, 700 ఫస్ట్ స్టేజ్, నెక్స్ట్ 1000 రూపీస్ ఉంటుంది అనమాట. సో 1000 రూపీస్ కనుక మనం పర్చేస్ చేసుకుంటే వాడు మనకి 1200 రూపీస్ బ్యాలెన్స్ ఇస్తాడు అనమాట. అంటే 1200 రూపీస్ తో ఎన్ని గేమ్స్ అయినా ఆడుకోవచ్చు. అయితే ఇది బాగుంది కదా, 700 ఏం సరిపోతుంది ఇద్దరు ఆడుకోవడానికి అని చెప్పి మేము 1000 రూపీస్ టికెట్ తీసుకున్నాం. 1000 రూపీస్ టికెట్ తీసుకుంటే 1200 రూపీస్ వచ్చింది. సో దాంతో ఇంకా గేమ్స్ ఆడడం అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ అన్ని చాలా బాగున్నాయి. అంటే ఆల్రెడీ మేము డార్జిలింగ్ లో ఉండేటప్పుడు సిటీ సెంటర్ అని అక్కడ కూడా ఇలాంటి గేమ్ టైమ్ జోనే ఉండేది. దాని పేరు టైమ్ జోన్ అనమాట. చక్కగా పిల్లలు ఏం కావాలంటే ఇవన్నీ ఆడుకోవచ్చు. ఎక్కువగా మా చిన్నోడికి ఇష్టమైంది ఏంటి అంటే ఈ ప్లకింగ్ గేమ్ అన్నమాట. పైనుంచి ఒక పెద్ద ప్లక్కర్ వస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే ఇందులో ఫస్ట్ బాక్స్ లో ఇలా చిన్న చిన్న కీ చైన్స్ తో సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏమో బాల్స్ ఉన్నాయి, లైక్ బాస్కెట్ బాల్, ఫుట్బాల్స్ ఉంటాయి కదా, ఆ థీమ్ తో బాల్స్ ఉన్నాయి. బాల్ థీమ్డ్ బాక్స్ ఒకటి ఉందన్నమాట ఇది. నెక్స్ట్ ఏమో ఇంకా సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. అక్కడైతే చాక్లెట్స్ ఉండేవన్నమాట ఒక బాక్స్ తో. సో వాడు లక్ ఎప్పుడు కూడా చాక్లెట్ ని డామ్ ష్యూర్ గా ప్లక్ చేసేవాడు. ఇక్కడ కూడా నేను ఇది ఆడాలి అని చెప్పి మెయిన్ ఇది ఒక్కటి ఆడడానికే వాడికి ఇంట్రెస్ట్ ఎక్కువ. సో వచ్చాడనమాట ఆడదామని చెప్పి. సరే అయితే ఆడుకో అని చెప్పి మేము మీకు నచ్చినట్టుగా ఆడుకోండి అని చెప్పి మేము వదిలేసాము. సో ఇంకెలాగో స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇంకా స్కూల్ స్టార్ట్ అయితే అవుటింగ్స్ అనేవి కొంచెం తగ్గిపోతాయి అన్నమాట. బయటికి తీసుకెళ్ళడం కానీ ఇక్కడ కూడా ఆడుకోవడం కానీ తగ్గుతాయి. సో స్కూల్ రీఓపెన్ అయ్యే ముందు కొంచెం రిఫ్రెష్మెంట్ గా ఉండాలి పిల్లలకి ఎప్పుడైనా మైండ్ అనేది. సో అప్పుడే ఫ్రెష్ గా మనం చెప్పినట్టుగా చదువుకుంటూ ఉంటారనేది నా ఫీలింగ్. సో ఇంకా ఫస్ట్ మా పెద్దోడైతే స్టార్ట్ చేశాడనమాట కార్ రేస్ ఆడుకుంటానని చెప్పి. దీని కాస్ట్ అయితే 150 రూపీస్. మా చిన్నోడికి ఇదంటే చాలా భయం అనమాట. సో అందుకోసం ఇది వాడు ఆడట్లే. వీడు స్టార్ట్ చేసిన వెంటనే వాడు ఆ కార్డు తీసుకొని పెట్టేసుకొని సర్చ్ చేసుకుంటున్నాడు ఏం ఆడుకోవాలి అని. సో ఇలాంటివి కూడా ఒక్కొక్క టైం అప్పుడు మనం వదలాలి వాళ్ళని ఆడుకోవడానికి. అంటే అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది అనమాట మనీ ఎక్కడ దేనికి యూటిలైజ్ చేస్తే మనకి బెనిఫిట్ ఉంటుంది అని వాళ్ళకి తెలుస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా చిన్నోడు ఉన్నాడు, అది ఆడాడు. అది 150 రూపీస్ కి బాల్ ప్లక్ చేద్దామని చెప్పి ఆడాడు అనమాట. సో వాడికి ఈసారి అయితే వాడికి రాలేదు. కానీ వాడికి అప్పుడు తెలిసింది. తర్వాత అనుకున్నాడు అయ్యో VR బాక్స్ తో ఆడినా కూడా బాగుండేది అని చెప్పి. ఇదిగోండి ఇక్కడే ప్లక్ చేస్తుండగా రాలేదన్నమాట. కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. నేనైతే అప్పుడు అన్నాను ఈ చిన్న ప్లక్కర్స్ ఉన్నాయి కదా, ఆ చిన్న ప్లక్కర్స్ తో చిన్న చిన్న కార్స్ ఉన్నాయి అనమాట. హాట్ వీల్స్ కార్స్ లాంటివి ఉన్నాయి ఇక్కడ. సో క్లేస్ ఉన్నాయి, ఇంకేవేవో బొమ్మలు ఉన్నాయి. సో ఇలాంటివి ట్రై చేయను అన్న అని చెప్తే వాడు ట్రై చేస్తున్నాడు. కానీ వాడు బ్యాడ్ లక్ ఇక్కడ కూడా పాపం వాడు ఏం తీయలేదన్నమాట. వాడు చాలా ఫీల్ అయ్యాడు అప్పుడు. అంటే ఒక అబ్జర్వేషన్ ఉండాలి అని చెప్పి వాళ్ళకి తెలియాలన్నమాట. సో ఇక్కడ రాలేదని మనం బాధపడకూడదు. సో నేనేమని చెప్తానంటే ఇలాంటి వాటి దగ్గరే మీరు ఒక అబ్జర్వేషన్ ఉండాలి. రాగానే నేను అది ఆడేస్తా ఇది ఆడేస్తా అని అనకూడదు నాన్న. ఫస్ట్ అన్ని అబ్జర్వ్ చేయాలి. మన దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంది, 1200 రూపీస్ అమౌంట్ ఉంది. ఆ అమౌంట్ తో ఏవే వాడితే నువ్వు సాటిస్ఫై అవుతావు. లాస్ట్ లో ఆ 150 రూపీస్ ఉంచుకొని నీ ఫేవరెట్ గేమ్ నువ్వు ఆడుకో. వస్తే వచ్చింది, లేకపోతే లేదు అని నేను చెప్తాను అనమాట. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కమెంట్స్ లో చెప్పండి. సో ఇక్కడ బైక్ రేస్ స్టార్ట్ చేశాడు అనమాట ఆడుతానని చెప్పి. సరే ఆడుకో అని చెప్పి ఆ బైక్ అయితే ఫుల్ షేక్ అవుతుంది అనమాట. నన్ను కూడా ఎక్కమని చెప్పారు. నేను ఎక్కను బాబాయ్, నాకు చాలా భయం అని చెప్పి నేను ఎక్కలేదు. సో వాళ్ళు ఆడుకుంటున్నారు. మా హస్బెండ్ ఈ లోపల నేను అక్కడ ఉంటే వాళ్ళకి ఇంకేదో ఒకటి ఇలానే చెప్పి వాళ్ళ మూడ్ ని డిస్టర్బ్ చేస్తానని ఏమో నన్ను కాఫీ తాగిపిస్తాను రా అని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళిపోయారు అనమాట. మేము వెళ్ళి వచ్చేసరికి అక్కడ కొన్ని కూపన్స్ కలెక్ట్ చేసుకున్నారు. కొన్ని గేమ్స్ ఆడితే అక్కడ కూపన్స్ ఇస్తారంట.
ఆ కూపన్స్ తో మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు మనం అవి జమ చేసేస్తే మనకి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారనమాట. 10 రూపీస్ నుంచి స్టార్టింగ్. ఆ కూపన్స్ కి ఇంత వాల్యూ అని ఉంటుంది. ఎన్ని కూపన్స్ కలెక్ట్ చేస్తే అన్ని కూపన్స్. 10 రూపీస్ నుంచి 3000 రూపీస్ వరకు ఏదైనా అంటే అక్కడ ఉంటాయన్నమాట. 10 రూపీస్ కి ఇవి 20 కూపన్స్ అయితే ఇన్ని, 30 కూపన్స్ అయితే ఈ గిఫ్ట్ వస్తుంది అని చెప్పి అక్కడ ఉంటుంది రిసెప్షన్ లో. లైక్ బిల్ కౌంటర్ దగ్గర ఉంటుందన్నమాట. ఇంకా మా హస్బెండ్ కూడా ఏదో ట్రై చేస్తారేమో, ఆయన కూడా ఆడతారేమో అనుకున్నాను నేనైతే. కానీ ఆయన ఏం ఆడలేదు. జస్ట్ వాడి చిన్నోడికి కంపెనీగా పక్కన కూర్చున్నారనమాట, వాడు భయపడుతున్నాడు అని చెప్పి. ఇలా వాళ్ళ టైంనైతే, హాలిడేస్ టైమ్స్ నైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్ గా. మేము వెళ్ళిన పని ఒకటి నేనైతే అలా అంటూనే ఉన్నాను అనమాట. మనం షాపింగ్ అని వచ్చాంరా, కొనిందేమో ఒకే ఒక టిఫిన్ బాక్స్ కొన్నాము, ఏం కొనడమే అవ్వలేదు అసలు. రండి షాపింగ్కి వెళ్దాం అంటే అమ్మ ఆగండమ్మా అని చెప్పి వీళ్ళు ఇవి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో ఇలా ఆడుకుంటూ ఇంకా మా చిన్నోడికి కార్ ఎక్కమని చెప్పాం అనమాట. ఫస్ట్ మా పెద్దోడు ఆడాడు కదా కార్ రేస్, అది కూడా ఎక్కునానా, ఇది బాగుంటుంది అని చెప్తే వాడికి చాలా భయం అంట. అది బాగా షేక్ అవుతుంది ఆ సీట్ అయితే. సో భయపడుతున్నాడు అనమాట. భయపడుతుంటే వాళ్ళ ఫాదర్ ఏమో నేను తీసుకెళ్తాను రా, ఎందుకు భయపడుతున్నా, నేను వెనక నీ సీట్ ని పట్టుకుంటాను, నువ్వు అది ఆడుదుగానని చెప్పి కూర్చోబెట్టారు. వాడి సిట్టింగ్ పొజిషన్ కూడా చూడండి కార్లో ఎలా కూర్చున్నాడో. ఇక్కడ వెనక్కి ఇలా అతుక్కుపోయాడనమాట. అది ఫస్ట్ టైం మన ఫోటోని తీసుకుంటుంది అనమాట. మళ్ళీ లాస్ట్ లో గేమ్ రేస్ అంతా అయిన తర్వాత మనం ఏ ప్లేస్ వచ్చామో ఇదిగో చూడండి షేక్ అవుతుంది. మనం ఏ ప్లేస్ వచ్చామో అని మళ్ళీ డిస్ప్లే చేస్తుంది అనమాట మన ఫోటోని గేమ్ స్టార్ట్ అయ్యాక. ఈ గేమ్ స్టార్ట్ అయ్యాక వాళ్ళ డాడీ మధ్యలో పట్టుకున్నారు లేదా అని ఫస్ట్ చూసుకున్నాడు. తర్వాత ఆయన వదిలేశారనమాట, సీట్ ని వదిలేశారు. ఇంకా వాడు ఆ భయాన్ని పోగొట్టాలి అని చెప్పి ఇంకా వాడు కూడా ఆ గేమ్ రేస్ లో మునిగిపోయాడు అనమాట. ఇంకా అలా మా షాపింగ్ అని మేము బయలుదేరితే, స్కూల్ రీఓపెన్ అని చెప్పి బయలుదేరితే వీళ్ళు చేసిన పని చూడండి. నా షాపింగే అసలు ఏం కాలే, జస్ట్ ఒక టిఫిన్ బాక్స్ కొన్నాను అంతే, ఏం కొనివ్వలేదు. అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు, వెళ్దాం పదండి వెళ్దాం, గేమ్ ఆడాలి అని చెప్పి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలా మా పిల్లల రీఓపెనింగ్ అయ్యే ముందు కాసేపు కొంచెం ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉండాలని చెప్పి మేము తీసుకెళ్లాం అవుటింగ్ కి. అంటే యాక్చువల్లీ మేము వెళ్ళింది షాపింగ్ కి, అది కాస్త అవుటింగ్ అయిపోయింది వాళ్ళకి. సో మన ఛానల్ ని, మా నలుగురిని తప్పకుండా అందరూ బ్లెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాం. Thank you so much for watching the video and thank you so much for your valuable time. వీడైతే 3rd ప్లేస్ వచ్చాడు అనమాట, పెద్దోడు 1st ప్లేస్ వచ్చాడు. అలా కాసేపు అక్కడ ఫొటోస్ దిగి మేమైతే వచ్చేసాం అనమాట, ఇంటికి రిటర్న్ అయిపోయాము. థ్యాంక్ యూ సో మచ్.